ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక విషాదమైన వార్త తెలిసింది. అది జీవుడికి ఆనందకరమైనటువంటి స్థితి, ఆ జీవుడితో అనుబంధం ఉన్నటువంటి వారికి బాధాకరమైన స్థితి. జనన మరణాలు దైవాధీనాలు, కర్మాధీనాలు. మన కర్మలను అనుభవించడానికే జీవుడు శరీరం ధరించి భూమి మీదకి వస్తాడని, ఆ కర్మ ఫలితాలు పూర్తి కాగానే ఒక్క క్షణం కూడా జీవుణ్ణి ఈ భూమి మీద ఉంచకుండా తీసుకెళ్ళిపోతాడని పెద్దవాళ్ళు చెప్పడం, శాస్త్రాల్లో చదవడం విన్నాం. జనన మరణాలను ఎవరూ తప్పించలేరు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది ముందే నిర్ణయించబడి ఉంటుంది. కానీ లోకం మాత్రం దానివల్ల జరిగింది, దీనివల్ల జరిగింది, అలా జరగకపోతే బాగుండు, ఇలా జరగకపోతే బాగుండు అని రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. ఈ భూమి మీద పుట్టినటువంటి అవతార పురుషులు శరీరాన్ని విడిచిపెట్టారు, సద్గురువులు శరీరాన్ని విడిచిపెట్టారు, మహాత్ములు, సిద్ధపురుషులు, యోగులు, భోగులు, చక్రవర్తులు, రాజులు, కళాకారులు, పండితులు, మేధావులు, జ్ఞానులు, మహాభక్తులు అందరూ శరీరాన్ని విడిచిపెట్టారు. ఎవరైనా విడిచిపెట్టాల్సిందే. కానీ భగవంతుడి మాయ ఏమిటంటే, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం, బాధపడుతుంటాం. కానీ మనం కూడా ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చు అనే విషయాన్ని మాత్రం మర్చిపోయి జీవిస్తూ ఉంటాం. మరణం ఏ క్షణమైనా ఎవరినైనా కబలించవచ్చు అని తెలిసినా అహంకరిస్తూ, మనంతటి వారు లేరు అనే అహంకారంతో ఎదుటి వాళ్ళని చులకనగా భావించటం, ఎదుటి వాళ్ళని సూటిపోటి మాటలతో బాధ పెట్టడం, అవమానించటం, ఇవన్నీ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ మరణం ప్రతిక్షణం మన వెంటే ఉంది. అది ఎప్పుడైనా ఏ క్షణమైనా మనని కబలించి వేస్తుంది అనే జ్ఞానం ఉన్నటువంటి వారు అందరితో మంచిగా ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు, అందరితో మంచిగా మాట్లాడతారు, మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. అందుకని పెద్దలు ఏమంటారంటే, నువ్వు ఎలా బతికావనేది కాదు, చనిపోయేటప్పుడు ఎలా చనిపోయావు, నువ్వు చనిపోయినప్పుడు నలుగురు నీ గురించి ఏమనుకునేలా చనిపోయావు. అయ్యో పోయాడే, ఒక మంచివాడు, ఒక గొప్ప వ్యక్తి పోయాడే అనుకునేలా మనం జీవించాలని. పోయాడా దరిద్రుడు, పోతే పోని, వాడు ఉండగా ఎవరికి ఉపయోగపడ్డాడు, ఉన్నంత వరకు అందరినీ రాచి రంపాన పెట్టాడనో, అందరినీ బాధ పెడుతూ, అవమానిస్తూ, పెత్తనం చేస్తూ, అహంకారంతో జీవించాడని, వీడు ఎప్పుడు పోతాడరా అనుకుంటూ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారని, ఇలా రెండు రకాల ప్రవర్తనతో మానవుడు జీవిస్తుంటాడు. రావణ బ్రహ్మ లాంటి వాడు ఎప్పుడు పోతాడా అని లోకమంతా చూసింది. శ్రీరామచంద్రమూర్తి లాంటి వారిని ఎప్పుడూ శాశ్వతంగా ఈ లోకంలోనే ఉంచుకోవాలి అని భావించింది మానవ సమాజం. కనుక బతికినంతకాలం 10 మందికి సహాయం చేస్తూ, 10 మంది చేత మంచి అనిపించుకుంటూ,
చేత, మాట, ఆలోచన 3 కూడా పవిత్రంగా ఉంచుకుంటూ జీవించిన వాడు పోయినా కానీ బతికినట్టే లెక్క. అటువంటి వారిని కీర్తిశేషులు అంటారు. అంటే ఒక మంచివాడు వెళ్ళాడు అని లోకం అనుకుంటే అతడు మంచితనం అనే ఒక కీర్తిని సంపాదించుకొని వెళ్ళాడు కాబట్టి వాళ్ళని కీర్తిశేషులు అంటారు. అలా వెళ్ళాలి. సరే, ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఆలగడ్డలో 2 దంపతులు ఉన్నారు. గోపాలకృష్ణ, వారి ధర్మపత్ని, అమ్మాయి పేరు నాకు తెలియదు, కానీ ఎక్కడ సత్సంగాలు జరిగినా కానీ పరిగెత్తుకొని వస్తారు. 60 సంవత్సరాల వయస్సులో చాలా వ్యయ ప్రయాసలు ఓర్చి కూడా శ్రీశైలం అంటే శ్రీశైలానికి సత్సంగాలకు వచ్చేవారు, నంద్యాలంటే నంద్యాలకు సత్సంగాలకు వచ్చేవారు, కర్నూలులో సత్సంగాలకు వచ్చేవారు, నెల్లూరులో సత్సంగాలకు వచ్చేవారు, షిరిడీలో సత్సంగాలకు వచ్చేవారు. మంచి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి దంపతులు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా భక్తులుగా ఉండడం అనేది, ఆధ్యాత్మిక చింతన ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అటువంటి అరుదైనటువంటి జంటలో వారు ఇద్దరు ఒకటి. నేనన్నా మా కృష్ణ అన్న చాలా గౌరవభావం, పూజ్యభావం. చాలా మంచి వ్యక్తులు. ఎప్పుడు కనిపించిన గురువుగారు ఏమి చదవాలి, ఎలా చదవాలి, ఇవి చదువుతున్నాను కానీ అర్థం కావట్లేదు, లేదా ఇవి చదువుతున్నాను చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. నా దగ్గర జ్ఞానేశ్వరి భగవద్గీత పుస్తకం తీసుకున్నాడు. అది చాలా కష్టం అర్థం కావడానికి, అయినా కానీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ దాని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. మంచి సాధకులు అనవచ్చు, మంచి భక్తులు అనవచ్చు, మంచి వాళ్ళు అనవచ్చు. కృష్ణ ఏప్రిల్ 27 నుంచి 4 రోజుల కార్యక్రమం షిరిడీలో ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపుగా ఒక 60-70 మంది 80 మంది వెళ్ళి ఉంటారు. వారిలో ఈ జంట కూడా ఉన్నారు. 4 రోజుల కార్యక్రమాలు చక్కగా పాల్గొన్నాడు. సచిత్ర మీద పెట్టిన పోటీ పరీక్షలో చక్కగా మొదటి బహుమతి సంపాదించుకున్నాడు. బహుశా ఇంతకుముందు నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో కూడా మొదటి బహుమతి ఆయనకే వచ్చిందనుకుంటాను. ఆ విధంగా సచ్చరిత్ర మీద కూడా చాలా గొప్ప పట్టుంది. బాబాగారంటే అనన్యమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి. గురు మార్గం యొక్క విలువ తెలిసిన వాళ్ళు. కార్యక్రమం అంతా అయిపోయి రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు అకస్మాత్తుగా విరోచనాలు అయ్యాయని, అదే సమయంలో హార్ట్ అటాక్ కూడా వచ్చి వారు శరీరం విడిచిపెట్టి బాబాలో ఐక్యమైపోయారని తెలిసింది. నాగర్సోలు, కోపర్గావ్ మధ్యలో ఉన్న ఏదో ఒక ఊర్లో హాస్పిటల్కి తీసుకెళ్తే స్ట్రోక్ ద్వారా వారు శరీరం విడిచిపెట్టారని తెలిసింది. నిజంగానే ఇది వారితో స్నేహం ఉన్నటువంటి, ఆధ్యాత్మిక బంధం ఉన్నటువంటి మాలాంటి వారికి చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా కృష్ణకు ఇది చాలా జీవితంలో మర్చిపోలేని ఒక బాధాకరమైన విషయంగా మిగిలిపోయింది. 4 రోజుల కార్యక్రమం చక్కగా పాల్గొని అందరితో కలిసి ఆనందంగా గడిపి సచ్చరిత్ర పోటీ పరీక్షలో మొదటి బహుమతి సంపాదించుకొని బాబా ఆశీర్వాదం, దర్శన భాగ్యం పొంది అన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చే సమయంలో అలా జరగడం అనేది భౌతికంగా చూసినప్పుడు అయ్యో అనిపించినా దాంట్లో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి కోణం ఏమిటంటే, పరీక్షణ్ మహారాజు వారం రోజుల్లో చనిపోతారనుకున్నప్పుడు సుఖమహర్షి చేత భాగవతాన్ని వారం రోజులు వినిపించుకొని శరీరాన్ని విడిచిపెట్టి మోక్షం పొందారని చెప్తారు.
ఇక్కడ అదే జరిగింది. అతని యొక్క సాధన, అతని యొక్క భక్తి ఇవన్నీ ఫలించి అతనికి ఇష్టమైనటువంటి షిరిడి సాయినాథుల వారి దర్శనాన్ని పొంది, షిరిడి యాత్రకు వెళ్ళి ఆయన దర్శనాన్ని పొంది, ఆయనకు సంబంధించిన సత్సంగంలో 3 రోజులు 4 రోజులు పాల్గొని, సత్యవ్రతంలో కూడా పాల్గొని, సత్యత్ర పోటీ పరీక్షలో మొదటి బహుమతిని సంపాదించుకొని, ఇలా పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి మానసిక స్థితిని ఏర్పాటు చేసుకుని అతను తిరుగు ప్రయాణంలో బాబాలో ఐక్యం కావడం గొప్ప విషయం. మద్రాసు దేశపు సన్యాసి బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబాగారు భాగవత సప్తాహం చేయమంటాడు. 2 సార్లు భాగవత సప్తాహం చేసి 3వసారి చేస్తూ అలసిపోయి బడే బాబా యొక్క తొడ మీద శిరస్సు పెట్టి ప్రాణాలు విడిచిపెడతాడు. అంటే షిరిడీకి వచ్చి బాబా దర్శనం అయ్యాక భాగవత పారాయణం చేసుకొని బడే బాబా తొడ మీద ప్రాణం విడిచిపెడతాడు. ఇది ఎలా కనపడుతుంది? షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొని, బాబాకు సంబంధించిన సత్సంగాల్లో పాల్గొని, సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా పాల్గొని, సత్యత్ర పోటీలో ప్రథమ బహుమతిని సంపాదించుకొని, ఆ తర్వాత శరీరాన్ని విడిచిపెట్టడం అంటే, ఆ పరీక్షణ్ మహారాజు, ఈ మద్రాసు దేశపు సన్యాసి ఎలా అయితే చివరి దినాలు ఆధ్యాత్మికమైనటువంటి భావనతో, సద్గ్రంథ పఠనతో, సత్సంగాలతో గడిపి అదే భావనలో వెళ్ళిపోవడం, అంతకంటే ఇంకేం కావాలి? దీనిని నేను గొప్ప మరణంగానే భావిస్తాను. బాబా అతనికి ఇచ్చినటువంటి వరంగా భావిస్తాను. అతని సాధనకి, భక్తికి మెచ్చి బాబాకు షిరిడీ దర్శనం, సత్సంగ భాగ్యం, సత్యవ్రత భాగ్యం, అన్ని రకాల ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని, మళ్ళీ సంసారంలో పడకముందే హాస్పిటల్లో చేరి అనారోగ్యంతో అనేక బాధలు పడుతూ శరీరాన్ని విడిచిపెట్టే స్థితి లేకుండా ఆధ్యాత్మికమైనటువంటి భావనలతో అతని ఆత్మ పవిత్రంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే బాబా తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇది అతనికి బాబా గారు ఇచ్చినటువంటి ఒక వరంగానే నేను భావిస్తున్నాను. కానీ ఒక మంచి మిత్రుడు, మంచి ఆధ్యాత్మిక మిత్రుడు, మా యందు ఎంతో ప్రేమ, గౌరవం కనబరిచే ఒక మిత్రుడు వెళ్ళిపోయాడు. అది బాధాకరమైన అతనికి బాబాగారు ప్రసాదించినటువంటి ఆ సుఖ మరణం, ఆధ్యాత్మిక చింతనతో కూడిన మరణం, ఆ ఆత్మకు శాంతిని, కాంతిని ప్రసాదించి ఉత్తమ గతుల్ని ప్రసాదిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారి కుటుంబానికి, వారికి ఎలాగూ శాంతి చేకూరుతుంది. వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి ధర్మపత్నికి, మా సోదరికి, వారి బిడ్డలకి, అలాగే మా కృష్ణకి, రమకి, వారితో సాన్నిధ్యం ఉన్నటువంటి మిగతా సాయి భక్తులందరికీ కూడా శాంతి చేకూరాలని బాబాగారిని ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్.